తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు రాంబాబు గారు. సో సార్ నేను ఇన్వైట్ చేస్తాను, ఇలా ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాంబాబు గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వాయిస్ నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు స్టార్ట్ చేయండి సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. వాయిస్ వినబడుతుందా సార్? ఓకే ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. టిహెచ్ఎస్ జూమ్ మీటింగ్ కు స్వాగతం, సుస్వాగతం లీడర్స్. ఇంత మంచి జూమ్ మీటింగ్ ను మనకు ప్రతిరోజు పెట్టి నాలెడ్జ్ ని అందిస్తున్న, మన కళల్ని, మన డ్రీమ్స్ ని దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న మన గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్న ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా సార్. సార్ వాయిస్ ఓకేనా సార్? సార్ సార్ కంటిన్యూ చేయండి సార్, ఏదైనా ఉంటే నేను చెప్తాను, కంటిన్యూ చేయండి. ఓకే, ఓకే సార్, ఓకే సార్. అదేవిధంగా లీడర్స్, ఈరోజు నా నాలెడ్జ్ని పెంచుకోవడానికి కోసం ఈరోజు సెషన్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన మా మెంటల్ అయిన గ్రేట్ లీడర్ క్రౌన్ డైరెక్టర్ లింగాల దేవేంద్ర సార్ గారికి మరియు స్వరూప మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను లీడర్స్. అదేవిధంగా నా టెస్ట్ మనీ వచ్చేసి లీడర్స్, నా పేరు రాంబాబు వనిత, మాది మంచిర్యాల్. నేను 8% అయిపోయి 12% దగ్గరలో ఉన్నాను లీడర్స్. నన్ను ఈ వెస్టేజ్కి పరిచయం చేసిన మా అప్లైనరు లలిత మేడం మరియు కుమార్ సార్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను లీడర్స్. అదేవిధంగా మా టాప్ అప్లైనర్ రాధా మేడం గారికి, రజనీ మేడం గారికి, కిరణ్ సార్ గారికి, కమలా మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా మంచిర్యాల టీంను కలిసికట్టుగా ముందుకు పోవడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లీడర్స్. నేను చదువుకున్న 10th క్లాస్ వరకు లీడర్స్. నేను ఇంటర్ చదవడానికి కాలేజీకి వెళ్ళాను. అప్పుడు మా నాన్నగారికి చదివించే స్తోమత లేకపోవడంతో నేను ఇంటర్ చదువు మధ్యలోనే ఆపేశాను లీడర్స్. తర్వాత నేను ఒక 30,000 రూపాయలు అప్పుగా తీసుకొని ఒక కొత్త ఆటో తీసుకున్నాను లీడర్స్. అది అప్పుడు 1,80,000 రూపాయల రేటు ఉండే లీడర్స్. ఆటో రేటు ఉంది లీడర్స్. ప్రతి నెల ఈఎంఐ ఒక 5,000 రూపాయలు పెట్టుకోవడం జరిగింది. అది 24 నెలలు కట్టాలి లీడర్స్. అటు ఇంట్లో ఖర్చులకు, ఇటు ప్రతి నెల ఈఎంఐ 5,000 రూపాయలు 5,000 రూపాయలు గిరాకీ వచ్చే డబ్బుల నుంచి మా పిల్లల చదువుకు, స్కూల్ ఫీజులు, ఈఎంఐలకు, ఇంట్లో కిరాణా సామాన్లకు సరిపోయేటివి కావు లీడర్స్. చాలా కష్టాలు, ఇబ్బందులు పడి ఎట్టకేలకు ఈఎంఐల 5,000 రూపాయలు 24 నెలలు తెరిపాను లీడర్స్. ఈ ఆటోను నేను 20 సంవత్సరాల నుండి నడుపుతున్నాను లీడర్స్. నడుపుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బుని ఏమీ కూడబెట్టలేదు లీడర్స్. ఇది నా టెస్ట్ మనీ లీడర్స్. ఇప్పుడు నేను సెషన్లోకి వెళ్తే, నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి బిజినెస్ ప్లాన్ లీడర్స్. వెస్టేజ్ని టేకప్ చేయడానికి గల కారణాలు, నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేది లీడర్స్. హాస్పిటల్కి వెళ్ళాను, మందులు వాడాను, తగ్గలేదు లీడర్స్. మన వెస్టేజ్లోని అలోవెరా ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, రైస్ బ్రాండ్ ఆయిల్, టీ పౌడర్ వాడడం ద్వారా గ్యాస్ ట్రబుల్
తగ్గిపోవడం జరిగింది లీడర్స్. ఇందులో మంచి ఆరోగ్యం, మంచి ఆదాయం తీసుకోవాలనే వెస్టేజ్ని టేకప్ చేయడం జరిగింది లీడర్స్. ఒక అద్భుతమైన పెట్టుబడి లేకుండా చేసుకున్న వ్యాపార అవకాశం గురించి మీ అందరికీ తెలియజేయబోతున్నాను లీడర్స్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వినాలి లీడర్స్. చాలా ఉపయోగపడే బిజినెస్ ప్లాన్ లీడర్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం. ఈ డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు లీడర్స్. ఈజీ ఇస్ట్ మనీ ఎర్నింగ్ మెథడ్ వెతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. అందులోనే భాగంగా ఈ రోజు నేను బిజినెస్ ప్లాన్ అనేది ఎక్స్క్లూడ్ చేయబోతున్నాను లీడర్. ఈ బిజినెస్ ప్లాన్ అనేది మీకు చాలా ఎక్సలెంట్ గా అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను లీడర్. కొంతమంది జాబ్కు వెళ్ళరు, మరి కొంతమంది జాబ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే లీడర్, అక్కడ బాస్ అనేవారు ఉంటారు లీడర్స్. ప్రెజర్ ఉంటుంది, టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే టార్గెట్ ఇస్తారు లీడర్. సో సాలరీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. వారికి ఎంతో ప్రెజర్ ఉంటుంది, టీమ్ మేనేజ్మెంట్ చేయాలి, టార్గెట్ కంప్లీట్ చేయాలి, చాలా టాస్కులు ఉంటాయన్నమాట. మరి అది కూడా సరిపోయే సాలరీ వస్తుందంటే రాదు. ఒకవేళ వచ్చినా కానీ మనకు నెలసరి ఖర్చులకే అయిపోతుంది. మళ్ళీ 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చూసుకునే పరిస్థితి అనేది ఉంటుంది లీడర్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఒకరి కింద జాబు అనేది చేయకుండా ఏం చేస్తూ ఉంటారంటే లీడర్స్, ఒక బట్టల షాప్ పెట్టుకోవడం, ఒక కిరాణా షాప్ పెట్టుకోవడం, ఒక మొబైల్ షాప్ పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు లీడర్స్. ఇలాంటి జాబ్ చేసేవారు వీళ్ళకు మరి సరిపోయినంత ఆదాయం వస్తుందంటే రాదు. ఉదయం 9 గంటలకు వెళ్తే వెళ్ళాలి, నైట్ 9 గంటలకు ఇంటికి రావాల్సి ఉంటుంది. అందులో వర్క్ చేస్తే సాలరీ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. వీళ్ళకి షాపు అనేది అక్కడ నడిస్తేనే, గిరాకీ ఉంటేనే మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. ఇక్కడ బిజినెస్ పర్సన్ వేరు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వేరు. ఎందుకంటే బిజినెస్ పర్సన్ అంటే కొంతమందికి అవకాశాలను కల్పించడం. ఎగ్జాంపుల్గా ఒక రిలయన్స్ సంస్థకు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా రిలయన్స్ సంస్థను తీసుకోవచ్చు. కొన్ని వేల మంది ఉద్యోగులు ఉంటారు. ఒక టాటా కంపెనీ కావచ్చు, ఒక మోర్ మార్కెట్ కావచ్చు, ఒక డిమార్ట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో 10,000 నుంచి 20,000 మంది పనిచేస్తూ ఉంటే అది బిజినెస్ అని అంటారు లీడర్. సో లీడర్స్, 90%, 95% మంది ప్రపంచంలో డబ్బు కోసం పరిగెడుతూ ఉంటారు. ఆ 95% మంది దగ్గర ఎంత మనీ ఉంటుందంటే 5% వీళ్ళ దగ్గరనే ఉంటుంది లీడర్స్. వీళ్ళు దేనికోసం పనిచేస్తూ ఉంటారంటే ఖర్చుల కోసం పనిచేస్తూ ఉంటారు. ఆ ఖర్చులు ఏమేమి ఉంటాయంటే ఉదయం లేచినప్పటి నుంచెల్లి కరెంట్ బిల్లు కావచ్చు, రూమ్ రెంట్ కావచ్చు. అదేవిధంగా మన పిల్లలను ప్రైవేట్ స్కూల్‌లో చదివిపిస్తే ఒక 5వ తరగతి నుంచి 6వ తరగతి ప్రైవేట్‌లో చదివిపిస్తే 10,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చులవుతున్నాయి. అదేవిధంగా ఈఎంఐలు కావచ్చు, బైక్ ఈఎంఐలు కావచ్చు, ఇంకా వేరే ఇతర ఎన్నో ఈఎంఐలు కట్టడం అవన్నీ ఉంటాయి లీడర్స్. మీ అందరికి తెలియనివి కాదు లీడర్స్. మనం ఒక షాప్‌లో పనిచేసిన ఒక చిన్న జాబ్ చేసినా మనకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు వచ్చినా సరిపోవు కదా లీడర్స్. షాప్‌లో పని చేసినా, జాబ్ చేసినా మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియజేయడానికి టాపిక్‌ను తీసుకోవడం జరిగింది లీడర్స్. ఇప్పుడు మనం జీరో ఇన్వెస్ట్‌మెంట్ గురించి చెప్పుకుంటే లీడర్స్, దీన్ని పెట్టుబడి లేని వ్యాపారం అంటారు లీడర్స్.
21వ శతాబ్దంలో అత్యంత స్పీడ్గా గ్రోత్ అవుతున్న మార్కెటింగ్ ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి నార్మల్ పీపుల్స్ కూడా రిచ్ పీపుల్స్గా మారిపోతూ ఉంటున్నారు లీడర్స్. అది ఏ విధంగా అంటే లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో అనేక రకాలైన కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో ఒక మంచి కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. ఇండియాలోనే నెంబర్ 1గా కొనసాగుతుంది లీడర్స్. ఈ కంపెనీలో అనేక రకాల వారైన ప్రజలు వస్తున్నారు లీడర్స్. ఇందులో చదువుకున్న వారు, చదువు లేని వారు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన మంది ఇందులో రావడం జరుగుతుంది లీడర్స్. సో వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక డ్రీమర్ బిజినెస్ అండి. సో లీడర్స్ ఏదో 5,000 10,000 సంపాదించుకునేది కాదు. ఈ బిజినెస్ వెయ్యిలలో లక్షలలో సంపాదించుకునే బిజినెస్ అండి లీడర్స్. సో ప్రతి ఒక వ్యక్తికి డ్రీమ్ అనేది ఉంటుంది లీడర్స్. ఒక ఇల్లు కట్టుకోవాలని, ఒక కారు తీసుకోవాలని, మంచి పేరు పొందాలని ఉంటుంది లీడర్స్. ఇలాంటివన్నీ నిర్వహించుకోవడానికి ఈ బిజినెస్ అనేది బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. కంపెనీలో ఏ కంపెనీ ఎంచుకుంటే లీడర్స్, వెస్టేజ్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ మన మంచి కంపెనీ లీడర్స్. ఈ కంపెనీ 2004 సంవత్సరంలో జూన్ 2న మన గౌతమ్ బలి గారు స్టార్ట్ చేయడం జరిగింది లీడర్స్. ఈ గౌతమ్ బలి గారు ఎవరు అంటే ఫార్మాసిటీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలుగా అనుభవం ఉండడం జరిగింది లీడర్స్. భారతదేశ ప్రజలు పోషక ఆహార లోపంతో చనిపోవడంతో గుర్తించి మనకు ఈ యొక్క హెల్త్ సప్లిమెంటరీ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ మోడల్ కన్వర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దీన్ని స్లోగా బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేయడం జరిగింది. మరి ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది అంటే లీడర్స్, భారతదేశ ప్రజలందరికీ ఉపాధిని కూడా కల్పించాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే చాలా సింపుల్ అండ్ లీడర్స్. ఎలా అంటే లీడర్స్, ఒక ఆధార్ కార్డ్, ఒక మొబైల్ నెంబర్, ఒక మెయిల్ ఐడి, ఒక నామినీ, ఈ 4 రకాల ప్రూఫ్ ఇవ్వడం ద్వారా మన కంపెనీ అనేది మనకు ఓటీపీ ద్వారా 8 అంకెల ఐడి నెంబర్లు కంపెనీ నుండి రావడం జరుగుతుంది లీడర్స్. ఈ ఐడి నెంబర్ ద్వారా ఈ యొక్క బిజినెస్ చేయడం జరుగుతుంది లీడర్స్. ఈ కంపెనీలో ప్రొడక్ట్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒక కిరాణా షాపులో ఉండే ఐటమ్స్ అన్ని వెస్టేజ్లోనే దొరుకుతాయి. దాంతో పాటు మనకు మెడికల్ షాపులు హెల్త్ డిసీజ్కి ప్రొడక్ట్ మనకు ఇక్కడ వెస్టేజ్లో దొరుకుతాయి. దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా దొరుకుతాయి. అవి పత్తికి కావచ్చు, మొక్కలకు కావచ్చు, తోటకు కావచ్చు, వరికి కావచ్చు, అన్నిటికి సంబంధించిన ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇక్కడ దొరుకుతాయి లీడర్స్. దీంతో పాటు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. దీంతో పాటు వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ మనకు వెస్టేజ్లోనే ఉంటాయి. ఇప్పుడు కరోనా సమయంలో ఎయిర్ ప్యూరిఫైయర్ బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన ప్రొడక్ట్ ఇందులో ఉంటాయి లీడర్స్. ఈ ప్రొడక్ట్స్ అనేవి ఏదో ఒక షాపులో సంవత్సరాల తరబడి కొంటూనే ఉంటాము. అదే మన వెస్టేజ్లో కంపెనీలో తీసుకోవడం వల్ల ఇందులో మనకు లైఫ్ లాంగ్ ఆఫర్స్ అనేటివి ఉంటాయి. వేరే కిరాణా షాపులో ఆఫర్స్ ఇస్తారంటే ఇవ్వరు కదా లీడర్స్. సో ఇక్కడ నార్మల్ షాప్కి వెస్టేజ్ షాప్కి తేడా ఏంటో చూద్దాం లీడర్. ఈ వెస్టేజ్లో వస్తువులు కొనుక్కోవడం ద్వారా మనకు కంపెనీ 9 రకాల ఆదాయాలను ఇస్తుంది లీడర్స్. అవి చూద్దాం లీడర్స్. ఒకటి, ఒక వస్తువు కొంటే ఎంఆర్పి వస్తుంది లీడర్స్. ఆ వస్తువు ఎంఆర్పి వస్తే మనం
కంపెనీ 10 నుంచి 20% డిస్కౌంట్ అనేది ఇస్తుంది లీడర్స్. రీపర్చేస్ అంటే తిరిగి మనం కొనుగోలు చేస్తే మనకు 10% ప్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. అది 2 తారీఖు నుంచి వెళ్ళి 18 తారీఖు ప్రీ ప్రొడక్ట్ ఇస్తుంది లీడర్స్. ఓన్లీ పాత వారికి ఇస్తుంది. ప్రతి 32 రూపాయల కొనుగోలు మీద 1 PV అనేది వస్తుంది. PV అంటే పాయింట్ వాల్యూ అంటారు లీడర్స్. ప్రతి నెల 2000 రూపాయల సామాన్ తీసుకుంటే 4 నెలలు సీరియల్గా తీసుకుంటే 5 నెలలకు మనకు కంపెనీ 1500 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. అదే 3500 రూపాయల సామాన్లు తీసుకుంటే సీరియల్ 4 నెలలు తీసుకుని 5 నెలలకు 3000 రూపాయల సామాన్లు ఫ్రీ ప్రొడక్ట్ మనకు ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ఇక్కడ చిన్న తేడా చూద్దాం లీడర్స్. 2000 రూపాయలతో ప్రొడక్ట్ తీసుకుంటే మన కంపెనీ మనకి ఇచ్చిన ప్రొడక్ట్ తీసుకోవాలి లీడర్స్. అదే 3500 రూపాయలతో కొనుక్కుంటే మనకు నచ్చిన ప్రొడక్ట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది లీడర్స్. ఇప్పుడు మీ ఐడి నెంబర్ మీద మీరు వస్తువు కొంటున్నారు కదా లీడర్స్, పాయింట్స్ వస్తుంటాయి. అనేక రకాల డబ్బులు వస్తాయి, కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. ఈ పాయింట్లను బట్టి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే మీరు కొనుక్కున్న ఇక్కడ రెండోది చూస్తే వస్తువులు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. 5 నుంచి 16% దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది లీడర్స్. ఇక్కడ 1 PV నుంచి 599 PVలు ఉంటే 5%లో ఉన్నట్టు లీడర్స్. 600 PVల నుంచి వెళ్ళి 2399 PVలు ఉంటే 8%లో ఉంటాం లీడర్స్. 2400 PVల నుంచి వెళ్ళి 5499 PVలు ఉంటే 12%లో ఉంటాం లీడర్స్. 5500 PVలు ఉంటే 16%లో ఉంటాం లీడర్స్. మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంతమంది అవసరం అంటే లీడర్స్, ఇంతమంది అయినా బిజినెస్ చేయవచ్చు. మన అండర్లోనే 6 వ్యక్తులను జాయిన్ చేసుకొని తర్వాత ఒక్కొక్కరికి 100 PVల చొప్పున కొనిపిస్తే అవి 6 600 లీడర్స్. మన అండర్ 6 ఒక 100 కలిపితే 700 అయితే అట్లా సీరియల్ 2 నెలలు తీసుకుంటే 1400 అవుతాయి. అట్లా టీముతో చేసుకుంటూ పోతే ఎప్పుడైతే 5500 PVలు చేస్తామో అప్పుడు కంపెనీ మనకు ప్రమోషన్ గుర్తింపు ఇస్తుంది లీడర్స్. మూడోది ఆ గుర్తింపు ఏంటిదంటే బ్రౌన్స్ డైరెక్టర్ అనే ఒక బ్రౌన్స్ డైరెక్టర్ అయితే బ్రౌన్స్ డైరెక్టర్ అనేది గుర్తిస్తే ఆ బ్రౌన్స్ డైరెక్టర్ అయితే మనకు 10,000 రూపాయల ఇన్కమ్ అనేది ఆదాయం వస్తుంది లీడర్స్. మన అండర్లోనే ఒక బ్రౌన్స్ డైరెక్టర్ని చేస్తే సిల్వర్ డైరెక్టర్ అవుతాం లీడర్స్. దాదాపుగా ఇక్కడ 20,000 రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు. దీంతో పాటు మనకు కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ట్రావెల్ ఫండ్స్ అంటే ఏమిటంటే లీడర్స్, ఇతర దేశాలకు సంవత్సరానికి 3 సార్లు విమానంలో తీసుకుపోతుంది లీడర్స్. ఐదోది ఇద్దరిని బ్రౌన్స్ డైరెక్టర్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ అవుతాం లీడర్స్. ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ 30,000 రూపాయలు తీసుకోవచ్చు లీడర్. ఆరో వచ్చేది ఇక్కడ 3 బ్రౌన్స్ డైరెక్టర్ చేస్తే అప్పుడు మనం స్టార్ డైరెక్టర్ అవుతాం. అప్పుడు 50,000 ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్. ఇక్కడ మనం ఒక స్టార్ డైరెక్టర్ అయిందంటే మన జీవితాలు అనేది మారిపోవడం జరుగుతుంది లీడర్. కార్ ఫండ్స్ ఇస్తుంది. 7 వచ్చి 4 వ్యక్తులను మన అండర్లోనూ
4-5 వ్యక్తులను బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే డైమండ్ డైరెక్టర్ గా అవుతాము. ఇక్కడ 50,000 నుంచి 80,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది లీడర్. 8 వచ్చేసి 6 వ్యక్తులను బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. అప్పుడు 1,00,000 రూపాయల నుంచి 2,00,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్. హౌస్ ఫండ్స్ కూడా అప్పుడు మనకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ వచ్చేసి లీడర్స్ ఇందులో మనకు ఒక ఎక్స్ అనే వ్యక్తి ప్రెస్టేజ్ లో ఒక స్టార్ డైరెక్టర్ దాకా వచ్చి ఆ వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి చనిపోయింది అనుకో, వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ మళ్ళీ కంపెనీ జనరేట్ చేయడం జరుగుతుంది. 3 తరాల వరకు జనరేట్ అనేది ఉంటుంది లీడర్స్. ఒక చిన్న లాస్ట్ ఉదాహరణ చెప్తా లీడర్స్. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం లీడర్స్. ఒక పెద్ద కొండల దగ్గర ఒక కొండల దగ్గర నిధి ఉన్నది. ఆ నిధిని దక్కించుకోవాలంటే అన్ని అడ్డంకులను అవి రాళ్ళు రప్పలు చెట్లు తొలగించుకుంటూ వెళ్ళాలి. చిన్న చిన్న చెట్లు తుప్పలు అవన్నిటిని ఎవరైతే అధిగమించుతారో ఆ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారో అదే లక్ష్యంగా 1,00,000 రూపాయలు కావచ్చు, ఇల్లు కావచ్చు, పట్టుదల ఉంటే లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్, బ్యాక్ టు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాంబాబు గారు. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ చెప్తా సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చి రాంబాబు వంట, మాది మంచిరాల్. నేను 8% నుంచి 12% అయిపోయి 12% లో దగ్గరలో ఉన్నాను. ఈ మంత్ ఎండింగ్ కల్లా బాంజ్ డైరెక్టర్ అవుతారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 1 lakh కార్ తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నా. అదే విధంగా నా అండర్లో పనిచేసే ప్రతి ఒక్క లీడర్కు 1 lakh కార్ ఇప్పించాలనే గోల్తో వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్రేట్ సార్. మీరు 8% లో ఉండి ఈ బిజినెస్ ప్లాన్ చెప్పడానికి ముందుకు వచ్చారు. చాలా మంది ఇప్పటికి ఇంకా ఆలోచిస్తున్నారు, మంచి మంచి లెవెల్స్ అచీవ్ అయినా కూడా ఏంగా చెప్పాలా మాకు అవుతుందా అని. బట్ మీరు నిజంగా 8% కి ముందుకు వచ్చే వాళ్ళు ప్లాన్ చెప్తున్నారు సార్. రియల్లీ సూపర్. కంటిన్యూ చేయండి సార్. మంచి సక్సెస్ అవుతారు. మంచి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఆల్ ది బెస్ట్ సార్. మంచి లీడర్షిప్ లో ఉన్నారు దేవేంద్ర సార్ అండర్ లో. థ్యాంక్ యూ సార్. సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 400+ మెంబర్స్ ఉన్నారు. రాంబాబు గారు చూడండి సార్, జస్ట్ 8% లో ఉన్నారు. ఇవాళ మార్నింగ్ టైంలో 6 o'clock టైంలో సెషన్ చేయడానికి ముందుకు వచ్చారు. సో లీడర్స్ అందరికీ అవకాశం ఉంది, అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మెయిన్ మోటోనే అది. కాబట్టి మిగతా లీడర్స్ ఇంకెవరైతే ఉన్నారో, ఇంకా ఆలోచిస్తున్నారో, ముందుకు రండి. నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకు రండి, తీసుకోవడానికి కాకుండా ఇవ్వడానికి కూడా ముందుకు వస్తే మన టీం కూడా మంచి సక్సెస్ అవుతుంది. సో లీడర్స్ అందరూ ఈ ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకుని కోరుకుంటున్నా. ఇవాళ ఆయన చెప్పినటువంటి నాలెడ్జ్ ఆయనకు తెలిసిన విధంగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకుంటారు. సో మీరు కూడా అలాంటి అవకాశం ఉంది, యూటిలైజ్ చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి, మీటింగ్స్కి అటెండ్ అవ్వండి. మీ టీం కూడా అటెండ్ చేస్తూ మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకొని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్పండి సార్. నేను ఈ రోజు కొత్తగా చెప్పాను లీడర్స్, ఏమైనా తప్పులు ఉంటే కూడా క్షమించాలి. బిజినెస్ ప్లాన్ అనేది ఫస్ట్ టైం చెప్పాను సార్ లీడర్స్. ఓకే సార్. ఓకే. ఏం పర్లేదు సార్, చాలా బాగా చెప్పారు. మీకు తెలిసిన విషయాలు నీట్గా చెప్పారు. సూపర్. ఇట్లా కంటిన్యూ చేయండి సార్. ఆల్ ది బెస్ట్. మంచి కమిట్మెంట్ ఉంది మీ దగ్గర. 8% లోనే మీరు ముందుకు వచ్చారంటే మీరు మంచి లీడర్ అవుతారు. వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం.
సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం మంచి ఒక సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ కండక్ట్ చేస్తున్నాం, నాలెడ్జ్ అనేది ఇస్తున్నాం. ఎంతో మంది నాలెడ్జ్ ని తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎంతో మందికి చేరాలి, ఎంతో మందికి సపోర్ట్